హాయ్ గైస్, నేను స్కూల్ దగ్గరకు వచ్చాను. పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకుంటున్నారు స్కూల్ దగ్గర. అంతేకాదు స్కూల్లో చుట్టుపక్కల ఉండే వ్యూ మొత్తం చూపిస్తాను. లంచ్ టైం కదా కాబట్టి పిల్లలు లంచ్ చేస్తున్నట్టున్నారు. అలాగే చుట్టూ జామ మొక్కలు ఉన్నాయి, జామకాయలు ఉన్న దగ్గర చూపిస్తాను. అంత జామకాయలు కాస్తున్నాయి లేదా అని ఉన్నాయా అత్త కొన్ని అయితే. ఎవరు బాగానే కాసాయి, పిల్లలకి తినడానికి పనికి వస్తాయి కదా, స్కూల్ పిల్లలకైనా. చెట్టు బాగానే కాసింది, అన్నీ పలకబారిన కాయలే. నీటి కాసింది చెట్టు మొత్తం, ఎండ కరెక్ట్ కనిపించకుంటుంది కానీ నిజమే అత్త, అది వర్షానికి పురుగులు పట్టి కుళ్ళిపోతున్నాయి కొన్ని. ఏటి ఏది ఈ చెట్ట అంత, ఇవి కూడా చిన్న చిన్న పింజలకు కాస్తున్నాయి ఇలా జామకాయలు. జామ చెట్లు ఆ పిచ్చిని మొత్తం ఇచ్చినట్టుగా అలాగే వేసినందుకు నిలబడినాయి బాగా. పసారు కాయలు గుత్తు గుత్తు బాగానే కాసాయి, పిల్లలు తిండికి బాగానే పనికి వస్తాయిలే. మరేటి సార్ కూడా కొన్ని అయితే పడిపోతున్నాయి కింద. పలుక్కాయ అల్ల అక్కడ మన పలుక్కాయలో మరి పురుగు తినేసినవి అర్థం కాకుతున్నాయి కానీ కొంచెం పండేసినట్టుగా ఉన్నాయి. అవి 2 రోజులు అలా టోపీ మేసారు వెళ్ళిపోతున్నాడు కదా, ఉన్నాయి. అవును మేసారు అవును, పిల్లలు కొన్ని ఏరేరు పడేస్తున్నారు, తినట్లేదులే. ఈ కొమ్మలు కాస్తే చెట్లు మొత్తం ఓలిపోతాయి కింది కాయలకి. ఎర్రగుంటుందా? ఎర్రగుంటుంది లోన. సరే గైస్, ఆవిడ చెప్పినట్టు లోపలైతే పండు చాలా ఎర్రగా ఉంది, కానీ పండు మాత్రం పాడైపోయింది అనమాట. చూసారా ఎంత ఎర్రగా ఉంది. స్కూల్ వెనకాలైతే చెట్టు బాగా కాసింది. సో ఇందాక పండు అనేది లాగా చూసాను, ఒకటి మంచిదో కాదో చూద్దాం. ఇదే అన్నమాట, దూరం నుంచి ఏరుదాం ఈ పండుని దగ్గరికి వెళ్ళిన తర్వాత. కొంచెం అందట్లేదు, కొమ్మ సాయంతో ఏరుకుందాం. ఇది అత్త, ఇది కూడా కుళ్ళిపోయింది అత్త. ఇది ఇది కుళ్ళిపోయింది చూడది, పురుగు పట్టేసింది కదా. ఇల్లు పెద్ద పురుగు ఉంటుంది. అల్లది ఒకటి అల్లది. ఆమె అయితే చెప్పిందనమాట, స్కూల్ టీచర్ తీసుకెళ్తాడు, కొన్ని జాంకాయలు ఏరమ్మా అనేసరికి కొన్ని అయితే ఏరాను. సో ఎన్ని కాయలు అయ్యి సరిపోయావో చూద్దాం, సరిపోయావో లేదు. పిల్లలు భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఆవిడ స్కూల్ని క్లీన్ చేస్తుంది. సో ఇలా చేసుకోవాలన్నమాట స్కూల్ని నీట్గా. సో ఫ్రెండ్స్, చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.